మా కుటుంబ సభ్యుల గురించి మా గురించి నిజంగా మీ అందరూ రుణం ఎప్పటికీ తీర్చుకోలేదు. కానీ ఇవి మాట్లాడటం చేత నా ఛానల్ని రెస్ట్రిక్ట్ చేస్తాను అంటే మన ధర్మాన్ని దూషిస్తే కూడా సహనం పాటించే అంత చవటలు ఇక్కడ ఎక్కడా లేము. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. మన హిందూ జనశక్తి ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మొదటి నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఎప్పుడు మాట్లాడినా ఇదే మాట్లాడుతున్నా. మాట తప్పలేదు, మాట మార్చను లేదు. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ అంటే ప్రతి హిందువు నా బంధువే అనుకుంటున్నా. అందుకే ఈరోజు మొట్టమొదటిసారి నేను నా కుటుంబంగా భావించే మన హిందూ బంధువులతోటి ఒక మాట మాట్లాడాలనుకుంటున్నాను. ఆల్రెడీ గతంలో చాలాసార్లు ఈ విషయం చెప్పాను, బట్ డెడికేటెడ్గా దాని గురించి ఒక వీడియో చేయటం ఇదే మొదటిసారి. అదే హిందూ జనశక్తి ఛానల్ యొక్క భవిష్యత్తు. కారణం తెలీదు, గత 10 నెలల కాలంగా లేదు ఒక 9 నెలల నుంచి హిందూ జనశక్తి ఛానల్ యొక్క వ్యూస్ గణనీయంగా తగ్గాయి. దానికి తోడు సబ్స్క్రిప్షన్స్ కూడా చాలా మందకొడిగా సాగుతూ ఉన్నాయి. 3,80,000 వరకు చాలా వేగంగా నడిచిన హిందూ జనశక్తి సబ్స్క్రిప్షన్స్ 3,80,000 నుండి 4 లక్షలకు రావడానికి మాత్రం సుమారు 6 నెలల టైం పట్టింది. అంటే 20,000 మంది సబ్స్క్రైబర్స్ కోసం 6 నెలల సమయం తీసుకుంది. అంతేకాదు ఇప్పుడు కూడా సబ్స్క్రిప్షన్స్ చాలా స్లోగానే నడుస్తున్నాయి. దానికి తోడు వ్యూవర్షిప్ కూడా తక్కువే ఉంటుంది. బహుశా ఒకానొక సందర్భంలో నా మీద నాకే అనుమానం వచ్చింది, నేను ఏదైనా మన ఆడియన్స్కి కావాల్సిన కంటెంట్ ఇవ్వలేకపోతున్నానా అని చెప్పేసి. అప్పటికి కంటెంట్ వర్సటాలిటీ కూడా మ్యాక్సిమం చూపించే ప్రయత్నం చేస్తున్నా. అంటే హిందూ గ్రంథాలని కంపారిటివ్గా చెప్పడంతో పాటు అన్యమత గ్రంథాల్లో ఉన్న విషయాలను చెప్పడంతో పాటు మన ఆలయాల గొప్పతనాన్ని తెలిపే వీడియోస్ పెడుతున్నాం. ఇవే కాకుండా సమకాలీన సామాజిక రాజకీయ అంశాల మీద ఎవరైనా సనాతన ధర్మానికి హాని కలిగించేలాగా మాట్లాడుతుంటే దానికి కూడా తగిన కౌంటర్స్ ఇస్తూనే ఉన్నాం. ఇక టెస్టిమోనీ రోస్టింగ్ విషయంలో మీరు చూస్తూనే ఉన్నారు. మన సనాతన ధర్మంలో నుంచి అవతల మతాల్లోకి వెళ్ళటం కాకుండా వెళ్ళిన తర్వాత మన ధర్మం గురించి అవాకులు చవాకులు పేలటమే కాకుండా అబద్ధపు కట్టుకథలతోటి మన వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తూ మన దేవీ దేవతల్ని అవమానిస్తూ ఉంటే వాళ్ళకు కూడా మ్యాక్సిమం ఎటువంటి రిటాలియేషన్ ఇవ్వాలో అన్నీ ఇస్తూనే ఉన్నాం. అయినప్పటికీ తెలియని ఒక అనుమానం, ఏమో మన హిందూ బంధువులు బహుశా ఇది కాకుండా ఇంకేమన్నా ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారా అని. నాకు కూడా మీ అందరినీ అలరించేలాగా చలోక్తులతోటి చతురోక్తులతోటి ఈ వీడియోస్ చేయాలనిపిస్తూ ఉంటుంది. కానీ ఒకటి, నా బేసిక్ నేచర్లో అంత చలోక్తులు ఉండకపోవటం వల్లేమో, లేదు నేను మాట్లాడే అంశాలు లేదా టాపిక్స్లో మన ధర్మానికి కలుగుతున్న హాని చూసి బహుశా ఆ బాధతోటో ఎందుకని అంత త్వరగా నాకు చలోక్తులు రావు. బట్ స్టిల్ కంటెంట్ బోర్ కొట్టకుండా ఉండటం కోసం నా వంతు ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను. అయినా వ్యూవర్షిప్ తగ్గటం చూసి నా మీద నాకు అనుమానం వచ్చింది. సో మిత్రుల సలహా మేరకు ఏఐ ద్వారా అసలు ఏం జరుగుతుంది తెలుసుకుందామని ఒక ప్రయత్నం చేశాను. ఆ విశ్లేషణని ఒకసారి మీతో పంచుకోవడంతో పాటు తిరిగి హిందూ జనశక్తి ఛానల్ మళ్ళీ యథాస్థితికి చేరుకోవాలి, ఎప్పట్లాగే హిందూ జనశక్తి వీడియోస్ యొక్క వ్యూవర్షిప్ పెరగాలి అంటే మీ భాగస్వామ్యం ఏ విధంగా ఉండాలి, మీ సహాయ సహకారాలు ఏ విధంగా ఉండాలి అనేది కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. ఎందుకు ఇంత ఆవేదనగా చెప్తున్నాను అంటే, మనం ఎన్నో కార్యక్రమాలు ప్లాన్ చేసుకుంటాం. ఉదాహరణకి ఇప్పుడు గోశాల, ఈ గోశాలతో పాటు రేపు జనవరి నుండి లవ్ జిహాద్ మీద కూడా ఒక పెద్ద కార్యాచరణ అనుకున్నాం. కానీ ఈ గోశాల విషయంగా ఒక ఫండ్ రైజింగ్ ఈవెంట్ పెడితే మన ఛానల్ వ్యూవర్షిప్ తక్కువైపోవటం వల్ల, మామూలుగానే ఫండ్ రైజింగ్ వీడియోస్ అంటే మా చూసేవాళ్ళు 1000 మంది చూస్తే 10 మందే మనకు సహకరించేవాళ్ళు. మిగతా వీడియోస్లో చాలా మంది చూస్తారు, కామెంట్స్ పెడతారు, సపోర్ట్ చేస్తారు. కానీ ఆర్థిక సహాయానికి వస్తే 1000లో 10 మంది, అంటే 100కి 1. సమ్టైమ్స్ అది 1000కి 1-2 అయిన సందర్భాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఆ పరిస్థితి నేను ఎదుర్కొంటున్నాను. హిందూ జనశక్తి, శివశక్తి నేను కరుణాకర్ సుగుణ గారు కలిపి పెడుతున్న గోశాల వీడియో కూడా రీచ్ అవ్వకపోవటం వల్ల ఏమో గోశాలకి ఏదైతే ఆర్థిక సహాయాన్ని సహకారాన్ని నేను ఆశించినంత స్థాయిలో నాకు రాలేదు. మీ అందరికీ తెలుసు, మీ సహాయ సహకారాలు లేకపోతే మేము ఎక్కడికి ముందడుగు వేయలేని పరిస్థితి. కాబట్టి మన ఛానల్ యొక్క గ్రోత్, మన ఛానల్ యొక్క వ్యూవర్షిప్, అదేవిధంగా మన ఛానల్కి అందాల్సిన సహకారం గురించి ఈ వీడియో చేస్తున్నాను. ఒక్కసారి ఈ ఏఐ చూపిస్తున్న మెట్రిక్స్ ఒకసారి మీరు చూడండి. ఏఐకి మన ఛానల్ పేరు, మన ఛానల్ లింకు, మన ఛానల్ అనలిటిక్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఏఐ విశ్లేషణ ప్రకారం ఇలా వచ్చింది. ఇక్కడ చూస్తున్నారు కదా, మన కీ మెట్రిక్స్ ఒకసారి చూస్తే ఇంప్రెషన్స్ 4.9 మిలియన్ మాత్రమే ఉంది. పక్కన బ్రాకెట్లో ఇచ్చారు చూడండి, అంటే 20% రెగ్యులర్ ఇంప్రెషన్స్ కంటే తక్కువ నడుస్తూ ఉంది. బట్ సిటిఆర్ 7.3%, అంటే చాలా బాగున్నట్టు. క్లిక్ త్రూ రేట్ అంటారు దీన్ని. ఆ తర్వాత యావరేజ్ వ్యూ డ్యూరేషన్ కూడా 9.08 ఉంది. ఎక్సలెంట్. అది నిజంగా ఇదంతా కూడా మీ సహకారంతో.
ఒక్క ఇంప్రెషన్స్ మాత్రమే తక్కువ ఉంది తప్ప సిటిఆర్ కానీ లేకపోతే వీడియో యొక్క డ్యూరేషన్ కానీ మాక్సిమం అందరూ చివరి దాకా చూస్తూ ఉన్నారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇక దాని కింద చూడండి, ద రియల్ రీజన్ వ్యూస్ డ్రాప్డ్ అనే దానికి ఇంప్రెషన్స్ డౌన్ 20%. యూట్యూబ్ ఈజ్ షోయింగ్ యువర్ వీడియోస్ టు ఫ్యూర్ పీపుల్. దిస్ ఈస్ ద ఓన్లీ రీజన్ యువర్ వ్యూస్ డ్రాప్డ్. ఇది దేని బేస్ చేసి చెప్తున్నారో కింద మళ్ళీ ఇచ్చారు చూడండి. బికాస్ సిటిఆర్ ఈస్ గుడ్ 7.3%, రిటెన్షన్ ఈజ్ ఎక్సలెంట్ 9 minutes, ఎంగేజ్మెంట్ ఈజ్ స్ట్రాంగ్. ఎంగేజ్మెంట్ అంటే లైక్స్ కావచ్చు, కమెంట్స్ కావచ్చు, షేర్స్ కావచ్చు. బట్ స్టిల్ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, హిందూ జనశక్తి వీడియోస్ని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కళ్ళు వీడియో చూసి లైక్ చేయటం మర్చిపోకండి. ఎందుకంటే మీరు చేసే లైక్స్, కమెంట్స్ అండ్ షేర్స్ అనేది యూట్యూబ్కి ఎంగేజ్మెంట్లా కనిపిస్తుంది. వాళ్ళు ఇంకా ఎక్కువ ఈ వీడియోని పబ్లిక్ కోరుకుంటున్నారు అన్న ఉద్దేశంతో దాన్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. అండ్ కింద చూడండి, సో యువర్ కంటెంట్ క్వాలిటీ ఈజ్ నాట్ ద ఇష్యూ, ద ఇష్యూ ఈజ్ విజిబిలిటీ. యూట్యూబ్ సింప్లీ రిడ్యూస్ యువర్ రీచ్. యూట్యూబ్ ఉద్దేశపూర్వకంగా మన వీడియోస్ని రీచ్ తగ్గించేసిందట. బహుశా తెలీదు, ఈ వీడియో పెట్టినందుకు కూడా మరి యూట్యూబ్ మళ్ళీ మన మీద కక్ష సాధిస్తుందేమో నాకు తెలియదు. కానీ యూట్యూబ్ వేదికగా ముందుకు వెళ్తున్న మాకు యూట్యూబ్ వ్యూవర్షిప్ ఎంత ఇంపార్టెంటో, యూట్యూబ్ సబ్స్క్రిప్షన్స్ ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాబట్టి యూట్యూబ్ వాడి యాక్షన్స్, రియాక్షన్స్ ఎలా ఉన్నా సరే నేను చెప్పాలనుకున్నది మీకు చెప్పాలని ఈరోజు ముందుకు రావడం జరిగింది. ఇక యూట్యూబ్ మన వీడియో యొక్క వ్యూవర్షిప్ని ఎందుకు తగ్గించింది అనే దానికి కూడా ఇక్కడ రీజన్స్ ఇవ్వడం జరిగింది. చూడండి, వై డిడ్ యూట్యూబ్ రెడ్యూస్ ఇంప్రెషన్స్? దిస్ హ్యాపెన్స్ when YouTube temporarily throttles a channel, especially channels that deal with religion, ideology, cultural debates, ancient doctrines, critical analysis of faith topics. అండ్ ఎగ్జాక్ట్లీ ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం తీసుకుంటూనే ఉన్నాం. ఈరోజు హిందూ జనశక్తి అని ఛానల్ పెట్టి జనాలు ఎక్కువ మందిని ఆకట్టుకోవాలి కాబట్టి ఇక్కడ నేను వంటల ప్రోగ్రాంలు పెట్టలేను, లేకపోతే జబర్దస్త్ కార్యక్రమాలు పెట్టలేను. నేను ధర్మం కోసం మాట్లాడేటప్పుడు ధైర్యంగా మాట్లాడతా. ఆ ధైర్యంగా మాట్లాడే క్రమంలో ఎదటోళ్ళ తప్పుల్ని చెప్తా, ఎదటోడి గ్రంథాల్లోనూ వాడి మతాల్లోనూ ఉన్న బొక్కల్ని చెప్తా, నిజాల్ని చెప్తాను. ఈ చెప్పే క్రమంలో నా భాష సంస్కారవంతంగా ఉండే ప్రయత్నం నేను చేసే ఛానళ్ళు. కానీ ప్రతి వాడు నీ శివుడు అట్లా, నీ రాముడు ఇట్లా, నీ విష్ణువు ఇట్లా, నీ దుర్గమ్మ ఇట్లా, నీ లక్ష్మి ఇట్లా అని చెప్పేసి, వినాయకుడు ఇట్లా అని చెప్పేసి నా దేవీ దేవతల గురించి మాట్లాడుతుంటే, ప్రతి వాడు భరతమాత ఎవరో, భరతమాతకి ఎంతమంది భర్తలు అని గాలి మాటలు మాట్లాడుతుంటే నేను మాత్రం కూర్చొని, నేను మాత్రం సంస్కారవంతమైన సోపు ట్రిప్లెక్స్ లాగా నేను మాట్లాడలేను. నేను ఘాటుగానే మాట్లాడతా. అండ్ ఈ మాట్లాడే క్రమంలో మన హిందువులు కూడా చాలామంది, అన్న మీ భాష సరిపోవట్లేదన్న, దీనికి పలానా అన్న అయితే కరెక్టు, పలానా అన్న అయితే కరెక్టు అంటారు. కానీ ఆ అన్నల్లాగా నేను మాట్లాడలేను. ఎందుకంటే వాళ్ళ తరిక వేరు, నా తరిక వేరు. నేను ఇంతవరకే మాట్లాడగలను. కానీ ఇంత మాట్లాడుతుంటేనే చాలామంది ఫోన్లు చేసి, లలిత్ గారు ఈ మధ్య మీరు కొంచెం హార్ష్గా మాట్లాడుతున్నారండి అంటారు. నాకు సోషల్ మీడియాలో 4 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉంటే మన ఛానల్కి 4 లక్షల మంది ఒకలాగా ఉండరు. అలా అని చెప్పేసి ఒక్కొక్కరిని సాటిస్ఫై చేసుకుంటూ వీడియోస్ చేయడం కూడా అన్నిసార్లు నాకు పాసిబుల్ అవ్వదు. నేను ధర్మం కోసం ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడగలను అది మాత్రమే మాట్లాడతాను. కానీ ఎలా మాట్లాడాలి అనేది నా మీద, నా బుర్ర మీద ఉండదండి. ఎదటోడు మన ధర్మం మీద చేసే దాడిని బట్టి ఉంటుంది. కాబట్టి సంస్కారం నాకు ఉంది. నేనే కాదు, నాలాంటి వాళ్ళందరి గురించి చెప్తున్నా. ఎవ్వరికి ఊరికే నోరు పారేసుకుని కేసుల్లో ఇరుక్కోవాలని ఉండదు. ఎవ్వరికి ఎదటోళ్ళని బూతులు తిట్టి వాళ్ళతోటి మన కుటుంబ సభ్యుల్ని బూతులు తిట్టించుకోవాలని ఉండదు. కానీ ఇక్కడ మేము అంటే ఇట్లా ధర్మం కోసం పనిచేసేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు నేను, నాది అనే భావన వదిలేసి ఛానల్ అయింది. అందుకే మా మీద కేసులు పడుతున్నా, మా కుటుంబ సభ్యుల గురించి, మా గురించి అనకూడని మాటలు మాట్లాడుతున్నా సరే వాటిని పట్టించుకోకుండా విడిచిపెట్టేసి ఈ ధర్మం కోసం ఇలా ధైర్యంగా కూడా కాదు, మొండిగా ముందుకు వెళ్తా ఉన్నాం. ఎందుకంటే ఇది మనది అనుకున్నాం కాబట్టి. మనది అనుకున్న ఈ యుద్ధంలో మేము మా సమయాన్ని పెట్టాం, మా ప్రాణాన్ని పెట్టాం, మా అభిమానాన్ని పణంగా పెట్టాం. కానీ ఇవన్నీ పణంగా పెట్టినా మిమ్మల్ని అందరినీ కూడా ఈ ధర్మ పోరాటంలో నిత్యం భాగస్వాములను చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే మీరు రాగలిగిన వాళ్ళు మా కార్యక్రమాల్లోకి వస్తున్నారు, రాలేని వాళ్ళు మాకు ధన రూపేణ సహాయం చేస్తూ ఉన్నారు. కొంతమంది ధన రూపేణ సహాయం చేస్తూ కూడా కార్యక్రమాల్లో కూడా వస్తూ ఉన్నారు. నిజంగా మీ అందరి రుణం ఎప్పటికీ తీర్చుకోలేదు. కానీ మీ అందరికీ వాస్తవాలు కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి, కొంతమంది మన వాళ్ళే మాట్లాడుతున్న మాటలను బట్టి కాస్త బాధ కూడా ఉంది కాబట్టి పంచుకుంటున్నాను. బట్ ఇక్కడ ఈ మెట్రిక్స్ అన్ని చూసిన తర్వాత మీకు క్లియర్గా అర్థం అవ్వాలి. సో కంటెంట్ పరంగా మనం ఎక్కడ కూడా రాంగ్ సైడ్ లేము. బహుశా ఎంటర్టైన్మెంట్లో కొన్ని చోట్ల ఉండకపోవచ్చు, కొన్ని చోట్ల మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నంత స్ట్రాంగ్ బూతులు మేము వాడి ఉండకపోవచ్చు. బట్ కంటెంట్ మాత్రం మన ధర్మానికి ఉపయోగపడే కంటెంటే ఇస్తున్నాం. సో యూట్యూబ్ క్లాసిఫైస్ దెమ్ యాజ్ సెన్సిటివ్ కంటెంట్ కేటగిరీ. దీస్ ఛానల్స్ నేచురల్లీ గెట్ వ్యూ వ్యూస్, నాట్ స్మూత్ వ్యూ గ్రోత్. ఇక గ్లోబల్ ఇంట్రెస్ట్ కేటగిరీ షిఫ్ట్లో సమ్టైమ్స్ వ్యూవర్ ఇంట్రెస్ట్ డ్రాప్స్ టెంపరరీ ఇన్ దిస్ టాపిక్ రేంజ్. Then impressions go down. Also, safe wording strategy. This is very important thing ata. ఈ సేఫ్ వర్డింగ్ స్ట్రాటజీ అనేది ఒకసారి అదేంటో కూడా మీరు చూడండి. రీప్లేస్ రిస్కీ వర్డ్స్ విత్ న్యూట్రల్ అకాడమిక్ ఆర్ హిస్టారికల్ ఫ్రేమింగ్. అవాయిడ్ వర్డ్స్ లైక్ జిహాద్, క్రూసేడ్, క్రిస్టియానిటీ వర్సెస్ హిందూయిజం, అటాక్ ఆర్ ఎక్స్పోజ్డ్, ట్రూత్ దే డోంట్ వాంట్ యూ టు నో, వైఫ్స్ ఆఫ్ గాడ్, రిలీజియస్ డిబేట్, సీక్రెట్స్ ఆఫ్ అదర్ రిలీజన్.
యూట్యూబ్ ట్రీట్స్ దీస్ యాజ్ పొటెన్షియల్ కాన్ఫ్లిక్ట్ ట్రిగర్స్. సో ఇక్కడ యూట్యూబ్కి ఈ పదాలు అభ్యంతరకరంగా ఉండొచ్చు, దానివల్లే మనలాంటి ఛానల్స్ని రెస్ట్రిక్ట్ చేస్తుందని చెప్తున్నారు. కానీ ఈరోజు నేను మాట్లాడాల్సిందే ఈ టాపిక్స్. బలవంతపు మత మార్పుల గురించి మాట్లాడతా, లవ్ జిహాద్ గురించి మాట్లాడతా, లవ్ క్రూసైడ్ గురించి మాట్లాడతా, సనాతన ధర్మం గురించి, ఇస్లాం మరియు క్రిస్టియానిటీ గురించి, వాటి మత గ్రంథాల గురించి కంపారిటివ్గా మాట్లాడతా, రిలీజియస్ డిబేట్స్ చెప్తా, సీక్రెట్స్ ఆఫ్ అదర్ రిలీజియన్స్ చెప్తా, వైఫ్స్ ఆఫ్ గాడ్స్ ఇది పర్టికులర్గా చెప్తాను. ఎందుకంటే మరి వాళ్ళందరూ నా ధర్మం మీద వీటిని బేస్ చేసుకుని దాడి చేస్తుంటే వాళ్ళ మతాల్లో ఉన్న వాస్తవాల గురించి, వాళ్ళ మతాల్లో ఉన్న లోపాల గురించి నేను మాట్లాడకుండా ఎందుకుంటాను? మాట్లాడతా. కానీ ఇవి మాట్లాడటం చేత నా ఛానల్ని రెస్ట్రిక్ట్ చేస్తాను అంటే ఎస్, యూట్యూబ్ని కూడా మనం కాస్త యోజన చేస్తే దాన్ని మన దారిలోకి తెచ్చుకోవచ్చు. కానీ దానికి మీ అందరి సహకారం నాకు కావాలి. ఉదాహరణకి మన వీడియోస్ నోటిఫికేషన్స్ రావట్లేదు అని చాలామంది కమెంట్స్లో చెప్పారు. వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి యూట్యూబ్ యొక్క పుష్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. లేదు అలా పుష్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటే వేరే ఇతరత్ర స్క్రాప్ కూడా వచ్చేసి ఇబ్బంది కలిగిస్తుంది అనుకుంటే కనుక ప్రతిరోజు హిందూ జనశక్తి ఛానల్ని ఒకసారి యూట్యూబ్ సెర్చ్ బార్లో సెర్చ్ చేయండి, హిందూ జనశక్తి అని చెప్పేసి. నేను మీకోసం ప్రతిరోజు ఒక వీడియో ఇస్తున్నాను, ఆర్ఎల్స్ ప్రతిరోజు విడిచి రోజు ఒక వీడియో పెడుతున్నా. బట్ డైలీ షార్ట్ వీడియోస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. అండ్ ఆ షార్ట్ వీడియోస్ కూడా ఇక నుంచి మన వీడియోస్లో బిట్స్ కాకుండా కరెంట్ టాపిక్స్ మీద నేను షార్ట్స్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాను. అండ్ మోర్ పర్టికులర్లీ వీడియో చూసిన తర్వాత వీడియోకి లైక్ చేయండి, ఏదన్నా ఒక కమెంట్ చేయండి, జై శ్రీరామనో, భారత్ మాతకి జయనో, లేదు మరో రకమైంది, లేదు మీ సైడ్ నుంచి ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే, అంటే కంటెంట్ పరంగా ఇలా చేస్తే బాగుంటుందనో, లేకపోతే ఎడిటింగ్ పరంగా ఇలాంటి మార్పులు ఉంటే బాగుంటుందని, లేదంటే కెమెరా పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే ఆ సజెషన్స్ని కమెంట్ రూపంలో చెప్పండి. అండ్ స్పెషల్ నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా, మీలో చాలా మంది కమెంట్స్ పెడుతూ ఉంటారు, బట్ అన్ని కామెంట్స్కి నాకు రిప్లై ఇవ్వటం కుదరదు. ఎందుకంటే వందల్లో వేలల్లో కామెంట్స్ వచ్చినప్పుడు నాకున్న సమయం కామెంట్స్ మీద కంటే కూడా ఎక్కువ నేను కంటెంట్ మీద దృష్టి పెడుతూ ఉంటాను. బట్ క్లియర్గా చెప్తున్నాను, నేను ప్రతి కామెంట్ చదువుతాను, నేనే చదువుతాను, మన టీం కూడా కాదు. మన టీం కొన్నిటికి రెస్పాన్స్ ఇస్తారు, కానీ నేను ప్రతి కామెంట్ చదువుతాను. అండ్ ఆ కమెంట్స్లో వచ్చే ఫీడ్బ్యాక్, సజెషన్స్ని నేను తీసుకోవటానికి కూడా ట్రై చేస్తూనే ఉన్నాను, ఇంప్లిమెంట్ చేస్తున్నాను. సో నా కామెంట్కి రిప్లై ఇవ్వట్లేదు ఏంటి అన్న భావన ఎవరికి అవసరం. ప్రతి కామెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ నేను వింటూనే ఉన్నాను, చూస్తూనే ఉన్నాను. ఇక అన్నిటికీ మించి వీడియోని షేర్ చేయండి. మీ దృష్టికి వచ్చినప్పుడు వీడియో చూసేసి ఓపెన్ చేసి ఏదో ఒక లైక్ కొట్టి పక్కన పడేద్దామని కాకుండా ఆ కంటెంట్ని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇంత కంటెంట్ని మేము చూపించేది అక్కడ ఉంటున్న అపార్థాలని మీకు ఎక్స్పోజ్ చేయడం కోసం, దానిలో ఉంటున్న వాస్తవాల్ని మీకు అర్థమయ్యేలాగా చేయటం కోసం. అది బైబిల్ గురించి కావచ్చు, ఖురాన్ గురించి కావచ్చు, హిందూ గ్రంథాల గురించి కావచ్చు, లేకపోతే సమకాలీన రాజకీయ సామాజిక అంశాల గురించి కావచ్చు. నిజానికి ఏదో ఒక ఒపీనియన్ షేర్ చేయటం అయితే కనుక నాకు ఇన్ని ఒపీనియన్స్ ఉంటాయి, బట్ ఆ ఒపీనియన్స్ అన్నీ నేను ఎక్కడ షేర్ చేయట్లేదు. కారణం ఏంటి అంటే నా ఒపీనియన్స్ అన్నీ మన అందరి ఒపీనియన్స్ ఎప్పుడు ఒకేలా మ్యాచ్ అవ్వాలని రూల్ లేదు. బట్ క్లియర్గా చెప్తున్నాను, నా ఒపీనియన్స్ లేకపోతే నా ఇంటెన్షన్స్ ఎప్పుడు కూడా ధార్మిక ఇంట్రెస్ట్లోనే ఉంటాయి. సనాతన ధర్మాన్ని కాపాడుకోవటం, రెండోది హిందూ ఐక్యతని పెంచుకోవటం. అందుకే మన వాళ్ళు ఎవరైనా తప్పులుగా మాట్లాడితే, ఉదాహరణకి కొంతమంది సినిమా యాక్టర్లు కావచ్చు, లేకపోతే సినిమా పీపుల్ కావచ్చు, పాలిటీషియన్స్ కావచ్చు మాట్లాడితే ఆ ఇష్యూ ఇంటెన్సిటీని బట్టి నేను రియాక్ట్ అవుతాను తప్ప ప్రతి చిన్నదాన్ని పెద్ద చేయను. ఎందుకంటే దూరం చేసుకుంటూ పోతే మన పక్కన మనకంటూ ఎవరు మిగలరు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఒకే టోన్లో చెప్పాల్సిన అవసరం లేదు, కాస్త సాఫ్ట్ టోన్లో చెప్తాం. మార్చుకునే వాళ్ళు మార్చుకుంటారు, లేదు మార్చుకోకుండా మేము అలాగే దిగజారుతాము అంటే వాడి మీద కత్తి దూయటానికి, యుద్ధం చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం. కానీ చాలామంది కామెంట్స్లో మా హిందుత్వాన్ని కూడా శంకించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అఫ్కోర్స్ మన సబ్స్క్రైబర్స్లో లేకపోవచ్చు, కానీ మన సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ మన వాళ్ళే అవ్వాల్సిన రూల్ లేదు కదా. బయట మతస్థులు కూడా మన నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అలాంటి వాళ్ళందరికీ చెప్తున్నా, నేను ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేసేది, నేను ఫస్ట్ నేర్చుకున్న పాఠం ఒకటే, నా హిందూ పతితో భవేత్. ఏ హిందువు కూడా పాపిస్టోడు కాదు. హిందూ సోదర సర్వే, ప్రతి హిందువు కూడా మనకి సోదరుడితో సమానమే. కాబట్టి వీలైనంత వరకు ఇంక్లూజివ్గానే వెళ్ళాలని చూస్తాం, వాళ్ళని కలుపుకోవాలని ట్రై చేస్తాం. అది మితిమీరిన స్థాయికి వెళ్ళినప్పుడు మనవాడినైనా సరే శత్రువుగానే చూస్తాం. కానీ ఫస్ట్ కాస్త క్షమాగుణంతో ఉండాలి. లేకపోతే ఎవడెవడో చక్కలకేలాడే బ్యాచ్లు అందరూ వచ్చేసి మేము మాత్రమే క్షమాగుణం కలిగిన వాళ్ళు, చెప్పాం కదా వీళ్ళంతా ఉన్మాదులు అంటూ మనకే క్లాసులు పీకుతారు. ఎదటోడు వేలెత్తి చూపించే పరిస్థితి రాకుండా ఉండటం కోసం కాస్త సామరస్యం చూపిస్తాను తప్ప మన ధర్మాన్ని దూషిస్తే కూడా సహనం పాటించే అంత చవటలం ఇక్కడ ఎక్కడా లేము. అలాగే అందరికీ మళ్ళీ చెప్తున్నా, దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు నోటిఫికేషన్స్ ఆన్ చేసుకునే ప్రయత్నం చేయండి, ఆర్ఎల్స్ సర్చ్లో వెతకండి. అండ్ వచ్చిన ప్రతి వీడియోని లైక్, షేర్, కమెంట్ చేయండి. వీటితో పాటు వీడియోని చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి, ఎందుకంటే మీరు చూసే వ్యూవర్షిప్ వల్లే మనకి రెవెన్యూ కూడా పెరుగుతుంది. అలాగే ఆడియన్స్ నిత్యం ఎంగేజ్ అవుతూ ఉండటం కోసం ఛానల్ సైడ్ నుంచి ఏమైనా చేంజెస్ చేయాల్సి ఉంటే గనక
ఆ చేంజెస్ కూడా మేము కూడా మా సైడ్ నుంచి చేస్తాము. ప్రతి ఒక్కళ్ళని కూడా రిక్వెస్ట్ చేసేదోటే, ప్లీజ్ బీ ఎ పార్ట్ ఆఫ్ హిందూ జనశక్తి నాలెడ్జ్ కమ్యూనిటీ. ఎందుకంటే మీరు లేకపోతే హిందూ జనశక్తి ఛానల్ లేదు, సంస్థ లేదు, నేను లేను. కాబట్టి మీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకొస్తాను. వీటన్నిటితో పాటు ఇప్పుడు కొత్తగా యూట్యూబ్లో హైప్ అని ఒక ఆప్షన్ వచ్చింది. అది ఎంతవరకు పనిచేస్తుందో నాకు తెలీదు, బట్ పని చేస్తుంది అని కొంతమంది మిత్రులు చెప్పారు కాబట్టి దాన్ని కూడా చెప్తున్నా. వీలైనంత మంది వీడియోస్ని హైప్ చేయడానికి ట్రై చేయండి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, యూట్యూబ్లో జాయిన్ బటన్ ఉంటుంది. ఎవరైతే నేను ప్రతి నెల కూడా రిపీటెడ్గా గుర్తుపెట్టుకుని నేను డొనేషన్ ఇవ్వలేను అనుకుంటారో అలాంటి వాళ్ళందరూ యూట్యూబ్లో జాయిన్ బటన్ ద్వారా మనకి సపోర్ట్ చేయండి. జాయిన్ బటన్ ద్వారా యూట్యూబ్ కొంత తీసుకున్నా కూడా మనకు కూడా రెవెన్యూ మన షేర్ మనకి ఇస్తాడు. కానీ దానివల్ల యూట్యూబ్కి కూడా కొంత బెనిఫిట్ కలుగుతుంది. కాబట్టి బహుశా ఇలాంటి సబ్స్క్రైబ్డ్ అంటే పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ ఎవరైతే ఉంటారో జాయిన్ బటన్ ద్వారా అయిన వాళ్ళు, అలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటే అయినా సరే వీళ్ళ వల్ల మనకు కూడా ఇన్కమ్ వస్తుంది కదా అనే ఉద్దేశంతో వాడు బూస్ట్ చేయొచ్చు. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు, ప్రతి నెల నేను గుర్తుపెట్టుకుని పంపలేను అనుకునే వాళ్ళు, ఆటోమేటిక్ డిడక్షన్ ద్వారా మీరు జాయిన్ బటన్ త్రూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పెయిడ్ మెంబర్షిప్ తీసుకోండి. వీలైతే జనవరి నుంచి ప్రతి నెల కూడా ఒక రోజున ఓన్లీ సబ్స్క్రైబర్స్ కోసం అంటే పెయిడ్ మెంబర్స్ కోసం నేను వీలైతే ఒక లైవ్ ఇంటరాక్షన్ కూడా వచ్చే ప్రయత్నం చేస్తాను. సో మన ఛానల్ యొక్క గ్రోత్ కోసం, మన ఛానల్ యొక్క సస్టైనబిలిటీ కోసం నా సైడ్ నుంచి నా ప్రయత్నాలు నేను మొదలుపెట్టాను. సో హిందూ బంధువులైన మీరు కూడా మన కుటుంబ సభ్యులుగా మీకు కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. ఇది మనందరి బాధ్యత. హిందూ జనశక్తిని మరింత ముందుకు తీసుకువెళ్ళాలి. మన సబ్స్క్రైబర్స్ పెరిగేలాగా చేయటం ప్రతి ఒక్కళ్ళ బాధ్యత. వీలైతే ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క 10 మందితోటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నం కూడా చేయండి. సో అతి త్వరలో హిందూ జనశక్తి ఛానల్ 1 మిలియన్ మార్కుని చేరుకునేలాగా మీ అందరూ సహకరిస్తారని, మన వీడియోస్ అన్నీ కూడా మినిమం 1 lakh పైన వ్యూవర్షిప్ ఉండేలాగా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఐ డోంట్ నో ఈ వీడియో ఎంతమందికి రీచ్ అవుతుందో నాకు తెలియదు, బట్ నా ప్రయత్నం అందరికీ రీచ్ అవ్వాలి అంటే ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. సో మన కుటుంబ సభ్యులందరికీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పుడు బంతి మీ కోర్టులో ఉంది. ఏం చేస్తారనేది మీ ఇష్టం. కానీ ఫలితంతో సంబంధం లేకుండా పోరాటం మాత్రం నిత్యం చేస్తూనే ఉంటా. కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఇది నేను నమ్మింది కాదు, నా స్వామి చెప్పింది. అదే మార్గంలో నేను నడుస్తాను. మీ అందరితో చెప్పటం నా బాధ్యత. చెప్పాను. అలాగే అందరికీ ముగించే ముందు ఒక చిన్న విజ్ఞప్తి. మన హిందూ జనశక్తి, శివశక్తి కలిపి ప్రారంభిస్తున్న అదితి గోక్షేత్రం గురించి ఆల్రెడీ ఇప్పటికొక వీడియో పెట్టడం జరిగింది. బట్ ఆ వీడియో వ్యూవర్షిప్ చాలా తక్కువ మందికి రీచ్ అయింది కాబట్టి ఆ వీడియో లింక్ని ఈ ఛానల్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాము. అలాగే మన గోక్షేత్రంకి సంబంధించిన గ్లిమ్సెస్ని కూడా వీడియో చివరిలో ప్లే చేస్తున్నాము. సహకరించాలి అనుకునే వాళ్ళు దయచేసి మీ సహాయాన్ని తెలియచేయండి. ఆర్థికంగానే కాకుండా వస్తు రూపేణ అంటే షెడ్లు వేయించడానికి కావచ్చు, లేకపోతే ఇతరత్ర తొట్లు కట్టించడానికి, గరుకు స్తంభాల కోసం సహకరించాలనుకునే వాళ్ళు నేరుగా మన కార్యాలయం నెంబర్ కూడా ఇస్తున్నాము. మన కార్యాలయానికి ఫోన్ చేసి మరిన్ని వివరాలు ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు. సో మీ అందరి సహాయ సహకారాలు మన హిందూ జనశక్తికి నాకు ఎప్పుడు ఉంటాయని మనస్ఫూర్తిగా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. జై గోమాత.